ముఖ్యమంత్రి గారు చెట్లు నాటడం రాష్ట్రంలో 50 కోట్లు చెట్లు నాటాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. 50 కోట్లు అంటే ఒక మొక్క నాటడానికి 12 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక్క మొక్క నాటడానికి 12 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 330 కోట్లతో ఖర్చు పెట్టి 2 సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతున్నారు. 3వ రోజునే మొక్కలు చచ్చిపోతున్నాయి. జియో ట్యాగింగ్ అంటున్నారు. అసలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం అందరం కానీ ఒకసారి ఆలోచన చేస్తే చెట్టు నీరు మనం వనం ఈ కార్యక్రమాలే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా చెట్లు మనం పెంచుతున్నాం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం పెంచినటువంటి సోషల్ ఫారెస్ట్రీ కానీ, అలానే అడవులకు సంబంధించినటువంటి ప్రభుత్వ డిపార్ట్మెంట్ కానీ, అలానే ఉపాధి హామీ పథకంలో పాతేటువంటి చెట్లు కానీ, ఇవన్నీ బతికితే విపరీతమైన వర్షాలు వచ్చేసి బాగా చల్లదనం వచ్చేసి మనమంతా అడవి అయిపోయి కరువు లేకుండా పోయేది. కానీ అది జరగడం లేదు. ఇవన్నీ కూడా మొక్క వేయడం, ఫోటో తీయించుకోవడం. మీరు కూడా ఎక్కువ అయ్యారు కాబట్టి బాగా ఫోటోలు తీసి వేస్తున్నారు. కానీ బతుకుతుందా లేదా అనేది తెలవడం లేదు. మా కార్యకర్తలు కూడా చెప్తాను, ఫోటోలు తీయించుకోకండి, మొక్క వేయండి, బతికించండి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఏం చేస్తున్నానంటే, ఈ 50 కోట్లు ఇంటూ 12 రూపాయలు ఎంత అయిందో మీరు అంత 600 కోట్లు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రణాళిక. ఇంతకుముందు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మొక్కల్ని బతికి ఇచ్చిన తర్వాత, అంటే కాంట్రాక్టర్ని పిలవండి, మొక్కల్ని పాతమనండి, సంవత్సరం అయిన తర్వాత బ్రతికిన తర్వాత 6 నెలల నుంచి మీరు డబ్బు ఇవ్వడం మొదలు పెట్టండి. మొదలు పెడితే 1 కోటి మొక్కల బదులు 25 లక్షల మొక్కలే బతుకుతాయి. వాటికే డబ్బు ఇద్దాం. 12 రూపాయల బదులు 50 రూపాయలు అయిందనుకోండి బతికిన మొక్కకి, ఇబ్బంది ఏముంది? బతుకుద్ది. 1 కోటి మొక్కలకి 50 లక్షలే బతుకుతాయి. ఈ ప్రతిపాదన నేను అసెంబ్లీలో చెప్తున్నాను, అన్ని సమావేశాల్లోనూ చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుంది. దీన్ని ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చెట్లు నాటడం కాదు, చెట్లు బతికించిన తర్వాత డబ్బులు ఇచ్చేటువంటి ప్రయోగాన్ని అమలు చేయాలి. ఇవాళ డీటెయిల్గా ఒక పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది, మొక్కలు వేస్తే ఎలా చచ్చిపోయినాయి, మొక్క ఖర్చు ఎంత అవుతుంది, ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా ఈ విధంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేద్దాం. ఇది ఎందుకు? దీన్ని ఏమంటారంటే ఫ్లాప్ షో అంటారు. ప్రతి సంవత్సరం ఫ్లాప్ షో, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని నేను పాజిటివ్గా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.